ఆఫ్ ప్రేయర్, ప్రార్థన యొక్క శక్తి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించుతివి అని మనం పాట పాడుతున్నాం. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి విరోధంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు, దేవుని యొక్క మాటకి లోబడకుండా, దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడకుండా ఇష్ట ప్రకారం జీవిస్తున్నప్పుడు దేవుడు వాళ్ళని నాశనం చేయటానికి ఆయన తీర్మానం చేసుకున్నాడు. అలాంటి సమయంలో మోషే వెళ్ళి దేవుడిచ్చిన వాగ్దానము తండ్రికి జ్ఞాపకం చేస్తున్నాడు, బతిమాలుకుంటున్నాడు. దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి దయచేసి ఈ ప్రజలను క్షమించమని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు మోషే ప్రార్థన ఆలకించి, మోషే చేసిన విన్నపాన్ని దేవుడు ఆలకించి తన మనసుని దేవుడు మార్చుకున్నాడు. ప్రార్థన యొక్క శక్తి, ప్రార్థన యొక్క శక్తి. నువ్వు పాపం చేసి ఉండొచ్చేమో, నువ్వు దేవునికి దూరం అయిపోయి ఉండొచ్చేమో, నువ్వు దేవుని బాధ పెట్టి ఉండొచ్చేమో. నువ్వు అనుకోవచ్చు, నువ్వు చేసిన పాపానికి, నువ్వు చేసిన తప్పులకి, నువ్వు చూపించినటువంటి ఆ కార్యానికి దేవుడు ఎంతో బాధపడుతున్నాడని చెప్పి. అందుకని మనం దేవుని దగ్గర రాలేకుండా దూరం అయిపోతున్నాం. అపవాది మన జీవితంలో నువ్వు చేసిన తప్పులకి ఎవ్వరు క్షమించరు, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడు, నువ్వు సంఘానికి వెళ్తే ఆ దేవుడిని యొక్క ప్రార్థన విడని చెప్పి నేను అనేక సార్లు నేను లొంగదీస్తూ ఉంటాడు, వెనక లాగుతూ ఉంటాడు. కానీ దేవుడు చెప్తున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు మొరపెట్టగా నీ విన్నపాలు విని నీ పట్ల కనికరం చూపించువాడును. నీ ప్రార్థన అంత శక్తివంతమైనది, నీ ప్రార్థన శక్తి గలది. మోషే ప్రార్థన చేయగా దేవుడు ఎర్ర సముద్రాన్ని రెండుగా పీల్చాడు. మోషే ప్రార్థన చేయగా మన్నాను కురిపించాడు. మోషే ప్రార్థన చేయగా ఎన్నో అద్భుతాలు. ఫరో కూడా భయపడ్డాడు. నువ్వు ప్రార్థన చేయగా నీ ఇంట్లో ఉన్నటువంటి ఆ యొక్క శోధన, ఆ దరిద్రము, నీ ఇంట్లో ఉన్నటువంటి ఆ యొక్క అపవాది క్రియలు, నీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క లోటు, నీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క శ్రమ యేసు నామము ద్వారా నువ్వు మొరపెట్టినప్పుడు ఖచ్చితంగా నిన్ను దేవుడు విడిపించువాడు, నీకు సహాయం చేయవాడు. నీ ప్రార్థన శక్తివంతమైనది. పవర్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన చేస్తూ ఉండు, దేవుడి సహాయాన్ని పొందుకో. గాడ్ బ్లెస్ యూ.